రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? నేను నిద్రపోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడే వస్తున్నావు కదా. నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎప్పుడైతే నీ ప్రవర్తన ఇలా మారిందో నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. నువ్వు నాతో మాట్లాడిన వెంటనే నేను నీతో ఇష్టానికి ప్రవర్తిస్తాననుకొని రాత్రి రూమ్లో పడుకోకుండా బయటికి వెళ్ళి నిద్రపోయావని నాకు అర్థమవుతోంది. నేను నీకు ద్రోహం చేయడం వల్ల నువ్వు నా మీద కోపంగా ఉండడాన్ని, నాతో మాట్లాడకపోవడాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ అదే సమయంలో నువ్వు నన్ను ఇంత నీచంగా అనుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. నిన్న నువ్వు దేవసేన కోసమే నాతో మాట్లాడావని నాకు తెలుసు. నువ్వు మాట్లాడడం వల్ల సంతోషపడ్డానే కానీ వేరే దేన్ని నేను ఆశించలేదు. నేను నీతో హద్దుమీరి ప్రవర్తిస్తానేమో అన్న భయంతో బయటికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి నేనే బయట పడుకుంటాను. ఇంత మంచివాడికి దూరం అవ్వాల్సిన పరిస్థితి గంగకి ఏర్పడింది. నా భక్తురాలైన తనని నేను కాపాడుకోలేకపోయాను. పాపం, తనకి ప్రాప్తం అంతే. పోస్ట్ మ్యాన్ అనుకుంటానే. సార్ పోస్ట్, సార్ సార్ పోస్ట్. ఏంటిది, ఎవరు కనిపించట్లేదు? సార్, ఇదిగో వస్తున్నాను. అవి